బ్రదర్ మీ పేరు? నా పేరు నాగేంద్ర. ఏం చేస్తారు బ్రదర్? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. బ్రదర్ ఏంటి ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? పక్కన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి పనితీరు అంటే యువతకు కావాల్సిన ఇదిగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న జాబ్స్ ఏమైనా కల్పిస్తా ఉంది ఇది? జాబ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ రాగానే ఒక రోజులో కల్పించే జాబ్లు అయితే ఇలా కాదు. సో ఒక 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. గత గవర్నమెంట్లో అయితే దావోస్ వెళ్ళాలంటే గడ్డ కట్టే చలి ఉంటుంది, మేము వెళ్ళలేము అందుకే అని చెప్తున్న మంత్రులు ఒకవైపు, ప్రస్తుతానికి ఉన్న నారా లోకేష్ గారు దావోస్ కానీ మిగతా దేశాలు కానీ వెళ్ళి మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొస్తున్నారు. అలాగే గత గవర్నమెంట్లో వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు అయితే బొబ్బట్ల కంపెనీలు ఇలా స్నాక్స్ ఇలాంటి సంబంధించిన కంపెనీలు తీసుకొచ్చి మేము ఎంతో సాధించేసామని చెప్పారు. ఇప్పుడు అలాంటి వాటితో యువతకి ఏం ఉపయోగం లేదు. గూగుల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఇప్పుడు ఒక్కసారి యువత ఉద్యోగాలు పొందితే వాళ్ళ తలరాతలు మారిపోతాయి. అలాంటి జాబ్స్ యువత కోరుకుంటున్నారు. అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే మేము తీసుకొచ్చిన కంపెనీస్కే వీళ్ళు ఎంఓయూలు చేసుకుంటా ఉన్నారు, మేము చేసిన డెవలప్మెంట్ వీళ్ళ ఖాతాలు వేసుకుంటారని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏంటి వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే చెప్పకపోతే ఇప్పుడైనా ప్రజలు నమ్మరు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. పోనీ ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఎంఓయూలు మరి వీళ్ళు ఎంతవరకు కంపెనీలు వచ్చేలాగా చేశారు? లులు మాల్ ఉంది, లులు కంపెనీలు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు వెనక్కి తిరిగి ఎందుకు వెళ్ళిపోయారు? ఇదే వైసీపీ అదే లులు మాల్ ఇప్పుడు ఆంధ్రాలోకి వచ్చి విజయవాడలో కానీ తిరుపతిలో కానీ వైజాగ్లో కానీ ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు? ఎవరిలో ఉంది లోపం? మనం పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఇంత కమిషన్లు కావాలి అంత కమిషన్లు కావాలని బెదిరించడం కాదు, ఆ పెట్టుబడుల ద్వారా యువతకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని స్వార్థం లేకుండా ఆలోచించాలి ఏ రాజకీయ నాయకుడైనా. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అదే చేస్తుంది. అంటే ఏదైతే ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తీసుకురావడం ఎంతవరకు యువతకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక్క ఆంధ్రకే కాదు, మొత్తం ఇప్పుడు దేశం మన వైపు తిరిగి చూస్తుంది. మొత్తం ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతిలో స్టార్ట్ చేయడం ఫస్ట్ ఇది మన రాష్ట్రానికి గర్వకారణమే తప్ప దానివల్ల ఎటువంటి నష్టమైతే లేదు. సో దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు అయితే కన్ఫామ్గా దేశవ్యాప్తంగా వస్తాయి, మన ఆంధ్రతో పాటు దేశవ్యాప్తంగా వస్తాయి అవి, అదైతే కన్ఫామ్. మరి 25 నెలల పరిపాలనలో అసలు ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏది బాగుందంటే మీరు ఏం చెప్తారు? పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇంతకుముందు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు 23వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పుడు 1వ స్థానంలోకి వచ్చింది. డిప్యూటీ సీఎం గారు ఆధీనంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరును చాలా మెరుగుపరుచుకుంది. సర్పంచుల నుంచి అందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. చెక్ పవర్ ఇంతకుముందు ఉంది, కానీ వాటి పంచాయతీరాజ్కి వచ్చిన అమౌంట్ కూడా గవర్నమెంట్ అనేది పక్కదారి పట్టించింది. సంక్షేమ పథకాలు ఇచ్చింది, కానీ దానివల్ల ఏం ఉపయోగం? యువత తలరాతను మార్చలేని సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. దానికి నిదర్శనమే 2024లో 23-24లో వచ్చిన ఎలక్షన్సే. 151 సీట్లు వచ్చిన గవర్నమెంట్కి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా యువత చేశారు. యువత తలరాతను మార్చలేని ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏ పార్టీ అయినా కూడా మనుగడ సాధించలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా గతంలో మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చారు అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎండగూడెం కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంది. మరి ఇప్పుడు అవదా శ్రీలంక మరో శ్రీలంక సంక్షేమ పథకాలు ఇస్తుంది. అదే అట్ ద సేమ్ టైం పేరలల్గా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాలు ఉపాధి రెండు కూడా జరగాలి. కానీ గత గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు ఒక్కటే ఇస్తే ప్రజలు కళ్ళు మూసుకుని మనకే ఓట్లు వేసేస్తారు అన్న రీతిలో వెళ్ళారు, దెబ్బతిన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అలా కాదు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అది అట్ ద సేమ్ టైం గత గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. పెన్షన్లు కానీ ఏదైనా కానీ కంటిన్యూ చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు టిట్కో ఇల్లు ఉన్నాయి, టీడీపీ గవర్నమెంట్లో కట్టించారు, మేము ఎందుకు ఇవ్వాలి అవి? ఇది ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి పేరు వెళ్ళిపోతుంది అన్న రీతిలో సంక్షేమ పథకాలు ఆపకుండా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. సో ఎప్పుడైనా కానీ ప్రస్తుత గవర్నమెంట్ అయినా కానీ ఫ్యూచర్లో రావాలనుకున్న పార్టీలు కానీ ఇది గుర్తుంచుకోవాలి. మరి ఏదైతే ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరి ప్రజల మనిషి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరి ప్రజల మనిషి అయితే అసెంబ్లీకి వచ్చి ఉండాలి కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చి వెంటనే వెళ్ళిపోయారు అనేది కానీ వస్తారు 6 నెలలకు కానీ వస్తారు. ఎందుకు? అనాథ వీటి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇప్పుడు ఒక్క మగాడు అని చెప్పి మేము మగాళ్ళకి వస్తామని చెప్పుకున్నారు. ఇప్పుడు నిజానికి మాట్లాడుకోవాలనుకుంటే లోక్సత్తా మాజీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు ఒక్క మగాడు ఒక్కడే గెలిచినా కూడా అసెంబ్లీలోకి వెళ్ళి
గవర్నమెంట్ని ప్రశ్నించాడు. 11 మంది గెలిచినా కూడా అసెంబ్లీకి వెళ్ళడానికే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి దమ్మున్న మగాడు ఎలా అవుతాడు? ప్రజలకు చెప్పాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఇంత ముందులాగా మౌనంగా ఉండరు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఓటు రూపంలో సరైన బుద్ధి చెప్తారు. ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ చెప్పారు కూడా. అందుకే నిదర్శనం 11 సీట్లు. మరి ఇప్పుడు మరి రేపు జరబోయే 29 ఎలక్షన్స్ లో కూడా మేమే గెలుస్తాం, వచ్చాక ఎవరిని వదిలిపెట్టమంటా ఉన్నారు వైసీపీ నాయకులు. మరి అధికారంలో లేనప్పుడు ఈ విధంగా మాట్లాడతాం, ఒకవేళ అధికారంకి వస్తే ఏం చేస్తారు? మీరు వదిలిపెట్టరని చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన సొంత చెల్లెలే అతన్ని వదిలిపెట్టట్లేదు. ప్రెస్ మీట్ పెట్టి రప్ప ఆమె ఆడిస్తున్నారు. ఆ సొంత చెల్లెలకి సమాధానం చెప్పలేని వ్యక్తి, సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకి ఏం న్యాయం చేస్తారు? మీరు 5 సంవత్సరాల టైంలో ఏమి చేయలేకపోయారు. ఫ్యూచర్లో అప్పుడు కూడా ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చాం. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్ని మీరు దోచుకో విధంగా ఉపయోగించుకున్నారు. మళ్ళీ అవకాశం ఇస్తే ఈసారి ఇంతకుముందు ఊర్లోకి వచ్చిన అవినీతి ఇప్పుడు ప్రజలు ఇళ్ళను కూడా దోచుకునే వరకు వస్తుంది. సో ప్రజలు ఎవరు కూడా ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అలాగే ఇంకొకసారి పాదయాత్ర అంటున్నారు. అంటే 27లో పాదయాత్ర చేస్తాను, యువత అందరూ నా పట్ల ఉన్నారు, మహిళలు నా పట్ల ఉన్నారని చెప్తున్నారు. మరి ఒక యువతగా మీరేం చెప్తారు కదా, జగన్మోహన్ పాదయాత్ర సపోర్ట్ చేస్తారా మీరు? ఏ విధంగా చేయాలి? ఇంకోసారి రౌడీ మోకల్ని రెచ్చిపోవడానిక ఈ పాదయాత్రలు? ఇంతకుముందు చేశారు. ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, నిరుపయోగం ఉన్న ప్రజల ఆస్తులను దోచుకోవడానికి మాత్రం పాదయాత్ర చేశారు. ఆ తర్వాత మీ అధికారంలోకి వచ్చారు, దోచుకున్నారు. ఇప్పుడు అంటే నెక్స్ట్ సార్ ఎందుకు చేస్తారు? ఆల్రెడీ దోచుకున్నవి గవర్నమెంట్ ఎంతవరకు తిరిగి లాక్కుంది, మన దగ్గర ఎంత ఆస్తులని చూసుకోవడానికి చేస్తారా? లేకపోతే మీరు చేసిన ప్రతిసారి పాదయాత్ర కానీ ఏదన్నా ర్యాలీలు కానీ ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఇంకెంతమందిని చంపడానికి కొని చనిపోతున్నారు. రీసెంట్గానే 2 రోజుల క్రితం కూడా గుంటూరు ఇటువైపు చేశారు. జోగి రమేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయారు ఇద్దరు. ఒకరు మీ కార్యకర్తలే. ఒకరు గుండెపోటుతో కానీ ఇంకొకరు బైక్ స్టంట్లు చేస్తూ చనిపోయారు. వాళ్ళకు కూడా మీరు సరైన న్యాయం చేయలేక రేపు మళ్ళీ గవర్నమెంట్ అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి గవర్నమెంట్ మీద నిందలు వేయడానికి మాత్రం పాదయాత్ర చేస్తారా? మీరు ప్రజలు అడుగుతున్న దానికి, ప్రజలకైనా సమస్యలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీరు గట్టిగా ప్రశ్నించండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అంతేగాని పాదయాత్రలు చేస్తాము, ఇప్పుడు దేశంలో ట్రెండ్ అయిపోయింది పాదయాత్ర చేస్తే గెలుస్తామని, అదే ట్రెండ్ నమ్ముకుంటున్నారా? ఇలాంటి ట్రెండ్లు నమ్ముకున్నంతసేపు మీకు ఎవరు స్క్రిప్ట్లు రాసిస్తున్నారో కూడా తెలియట్లేదు. అలాంటి వాళ్ళని నమ్ముకున్నంతసేపు మీకు 11 కాదు కదా, నెక్స్ట్ సార్ మీరు గెలుస్తారో లేదో కూడా డౌట్. జనం కూడా జగన్ క్రేజ్ బేపచ్చంగా పెరిగిపోయింది. ఎక్కడ బయటకు వచ్చినా సరే జనం పెచ్చలుడిగా వస్తూ ఉన్నారు. మామూలుగా జగన్ క్రేజ్ అంటా ఉన్నారు. ప్రజలు మరి ఏంటి? జనాలు వస్తారు. రేపు పొద్దున విజయవాడకి సన్నీ లేని వచ్చినా వస్తారు. ఈ ప్రస్తుతానికి అలాగే ఉంది ట్రెండ్. కొత్తగా ప్రజలు ప్రస్తుతానికి ఎలాగున్నారంటే ఎవరు వచ్చినా మనం చేయాల్సింది చేద్దాం. ప్రతి ఒక్కరు మనకు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనకి న్యాయం చేసేది ఎవరు? అలాంటి వాళ్ళే చూస్తున్నారు. జనాలు వచ్చేసారు కదా, మనకు ఓట్లు వేసేస్తారు అనుకుంటే మనం తమిళనాడులోనే చూసాం. ఇప్పుడు మనకి కమల్ హాసన్ గారు కానీ, దాని తర్వాత పార్టీ పెడదాం అనుకుని వెనకడిగేసిన రజనీకాంత్ గారు కానీ ప్రజాదరణ లేదా వాళ్ళకి ఉంది. కానీ ప్రజలు ఎంతవరకు వాళ్ళని ఆమోదిస్తారు అన్నదే ఇక్కడ పాయింట్.